అది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అశోక్ బాబు అలా ప్రశ్నించి సమైక్యాంధ్ర ఉండొచ్చు. టైపులోనే ఆ రోజున అదేది ప్రత్యేక హోదా సాధన సమితి టైపులో ఎస్. పోరాటం అనమాట. అవును, కాబట్టి అవును. అది ఉద్యోగులు తెలుగుదేశం తరపున అనడానికి లేదు. ఇక్కడ తెలుగుదేశానికి ఓటేయమంటే తప్పు అశోక్ బాబు వీళ్ళు. కానీ అక్కడ వీళ్ళు చేసి వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే బీజేపీకి ఓటేయొద్దు మీరు, కాంగ్రెస్కి వేయండి నన్ను ఇది చెప్పలా. కాబట్టినే నిబంధనల ప్రకారం వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు కూడా చేయలేరు అనమాట. అంటే ఈయన కూడా వెంకటరామరెడ్డి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనా అని ప్రశ్నించడం తప్ప ఒక రకంగా. అంటే బేసిక్గా అందుకోసమని కాదు, యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు కొంతమందిని రాసుకున్నారు వీళ్ళు, ఎవరెవరు కీ పాయింట్లో ఉన్నోళ్ళు, ఎవరిని బొక్కలో దొయ్యాలి, ఎవరిని కేసులు పెట్టాలి, ఎవరిని ఏడిపించాలి, ఇవన్నీ కూడా అది 1 by 1 అమలు చేస్తున్నారు అంతే తేడా. అందరిని ఒకేసారి చేసేస్తే కనుక తర్వాత వార్తలు ఉండవు. ఇప్పుడు ఆ కట్టర్ కార్యకర్తలు మానసిక సంతృప్తి చెందాలంటే వీళ్ళు నిరంతర హాహాకారాలు ఆక్రందనలు కావాలి. మనకు అదేదో ఆ సినిమా ఉంటది కదా, మహేష్ బాబు సినిమాలో ఆ సూర్య పాత్ర ఒకటి ఉంటది, అందరిని చంపేసిన తర్వాత సో చోట పాతి పెట్టానంటే జనాలందరూ ఏడుస్తూ ఉంటారు, ఆ మెట్రో పిల్లర్లో శవాలు పాతి పెట్టామంటే ఆ ఏడుస్తూ ఉంటే సూర్య వచ్చి హా అని వింటా ఉంటాడు అనమాట, మధురంగా ఆ ఏడుపులు. అట్లాగా ఇక్కడ ఆక్రందనల్ని విని ఆనందించాలని కోరుకునేటటువంటి కట్టర్ బ్యాచ్ ఒకటి ఉంది. ఆ కట్టర్ బ్యాచ్ కోరిక